క్రిస్మస్ కాదు కన్నయ్య, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. మా కన్నయ్య తెలియక హ్యాపీ క్రిస్మస్ పప్ప అని చెప్తుంది. అలా కాదని చెప్పేసి నేను చెప్తున్నా. మా వాడి సంగతి పక్కన పెడితే ముందుగా మీరు చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ని ఇంట్లోనే చేసుకున్నాము. ఎందుకంటే మా వారు ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చారు. వస్తూనే కేక్ పట్టుకొని వచ్చారు మా కోసం. అదేంటో తెలియదు, మా కన్నయ్య ఈసారి నిద్రపోకుండా ఉండడమే మాకు పెద్ద సర్ప్రైజ్ అసలు. ఇంకా మేము న్యూ ఇయర్ రోజు బయటకి నైట్ అవుట్ చేద్దామని అనుకున్నాము. కానీ మా వారికి డ్యూటీ ఉండడం వల్ల ఇంట్లోనే కేక్ కోసి అంతవరకే సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు మీ కుటుంబంతో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.